ఇక 6 గ్యారెంటీల అమలు మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారని మండిపడ్డారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి హూందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని కవిత వ్యాఖ్యానించారు. మహిళలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో అబిడ్స్ జీపీఓలో వేలాది పోస్టు కార్డులను సోనియా గాంధీకి పోస్ట్ చేశారు. మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్ లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు, రాలేదు. కేసీఆర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటైంది. అబద్ధాలు ఆడడం మానుకోండి. చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఎస్, పెడదాం, అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం. మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం, 6 గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం, మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం. అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం. కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు